గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సినిమా వాళ్ళకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో సినిమా రంగానికి సంబంధించిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు చుక్కలు చూసిరనే చెప్పవచ్చు. ప్రజెంట్ అల్లు అర్జున్ ఇష్యూతో తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. దీనితో సినిమా రంగానికి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు మొదలయ్యాయనే వార్తలు వస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ ప్రజెంట్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉండడంతో అక్కడ సినిమా వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు సినీ పరిశ్రమకు వార్నింగ్ ఇవ్వడంతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇద్దరిలో ఎవరు కరెక్టు, ఎవరు తప్పు అనే ప్రశ్నలైతే ఇటు సినిమా వాళ్లకు, ఇటు అవి గమనిస్తున్న తెలుగు ప్రజలకైతే కలుగుతున్నాయి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు పరిశ్రమ నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదగనీయకుండా, రాజకీయంగా బలపడకుండా చేయాలి అనే లక్ష్యంతో సినిమా రంగాన్ని టార్గెట్ చేసి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా బిజినెస్ అంటూ ఏమీ లేవు. ఆయనకు ఉన్న ఒకే ఒక దారి సినిమా రంగం. ఆ సినిమాల ద్వారా ఆయనకు వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తే ఆయన పార్టీ కూడా బలహీన పడుతుంది, ఆయన కూడా బలహీన పడతాడు అని సినిమా రంగాన్ని టార్గెట్ చేసి టికెట్ల రేట్లు మరీ చీప్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులంతా, సినిమా రంగానికి సంబంధించిన టాప్ హీరోలు, డైరెక్టర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ వివరించినా కానీ ఆయన టికెట్ల రేటు పెంచే విషయంలో మాత్రం సహాయపడలేదు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా రంగాన్ని నిజంగానే ప్రోత్సహించాలి అని అనుకున్నాడు. బట్ సినిమా రంగానికి సంబంధించిన సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు పెద్దగా ఆయన మాటలకు గౌరవం ఇవ్వకుండా వాళ్ళు లైట్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గతంలో నంది అవార్డ్స్ ఉన్నాయో అవి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నుండి మళ్ళీ అఫీషియల్ గా ఇస్తాము, కానీ నంది అవార్డుల పేరును మార్చి గద్దర్ అవార్డులు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ సినీ రంగం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం ఆయనకు చాలా కోపం తెప్పించింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చినప్పుడు ఆయనకు ప్రత్యేకంగా గవర్నమెంట్ నుండి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఎవరెవరికైతే అవార్డులు వచ్చాయో వాళ్ళందరినీ కూడా సన్మానించి వాళ్ళందరికీ నజారానా కూడా ప్రకటించడం జరిగింది. అయితే సినిమా రంగానికి మేము ఇంతగా గౌరవం ఇస్తుంటే ఎందుకు సినిమా వాళ్ళు ఇలా మమ్మల్ని లైట్ తీసుకుంటున్నారు అని ప్రభుత్వానికి చాలా కోపం పెరిగిపోయింది. అయితే అదే సందర్భంలో సినీ రంగానికి చెందిన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తీయడం, ఆ సినిమా సక్సెస్ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం, ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ దాన్ని హైలైట్ చేయడం, ఇలా టకటక జరిగిపోయాయి. దాంతో విపరీతమైన కోపంలో ప్రభుత్వం ఇలా అల్లు అర్జున్ ని టార్గెట్ చేసింది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా సరే కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఎలాంటి కారణం అనేది లేదు, కానీ తెలంగాణ ప్రభుత్వం చేయడానికి ఒక కారణం ఉంది. సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని పెద్ద పెద్ద సినిమాలకు ఇలా టికెట్ల రేట్లు తక్కువ మాత్రం తెలంగాణలో చేయలేదు. వాళ్ళు ఎంతగా పెంచుకోవాలో దానికి సహాయం కూడా చేయడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం టికెట్లు ధరలు చాలా అంటే చాలా తక్కువించి చాలా సినిమాలను ఒక రకంగా నాశనం చేశారని చెప్పవచ్చు.